తెలంగాణ రాష్ట్రం నా చేతికి వచ్చినప్పటికీ లంకె బిందెలు అనుకున్నా ఖాళీ బిందెలు ఉన్నాయని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పి. అవును, అంటే డబ్బును పొదుపు చేసుకుంటా ఏదో నడిపిస్తున్నా అని చెప్పాను. అవును. మరి ఈ సమయంలో మెస్సీ అని చెప్పేసి ఫుట్బాల్ ప్లేయర్స్ అని చెప్పేసి 100 కోట్లు ఖర్చు పెట్టి ఇవన్నీ దేనికోసం అని చెప్పేసి బీఆర్ఎస్ ప్రశ్నిస్తూ ఉంది. దేనికోసం ఇదంతా? ఇప్పుడు మెస్సీ లాంటి ఫుట్బాల్ దిగ్గజం వస్తే యువకులకు కానీ క్రీడాకారులకు కానీ మంచి ఉత్సాహం ఉంటుంది. ఓకే. సో మెస్సీని మనము సరే డబ్బులు ఖర్చు అయి ఉండొచ్చు కానీ తెలంగాణ రైజింగ్ అని చెప్పి తెలంగాణని ప్రపంచ పటాల్లో ఆర్థిక వ్యవస్థలో తర్వాత క్రీడా రంగంలో చూపించాలనుకున్నప్పుడు మెస్సీ లాంటి వ్యక్తిని తీసుకొచ్చి ప్రపంచానికి హైదరాబాద్లో మెస్సీ పర్యటన అంటే ప్రపంచం మొత్తం కూడా హైదరాబాద్ చూస్తుంది తెలంగాణ వైపున. ఓకే. అట్లా ప్రచారం చేయాలని మన నినాదాన్ని ప్రచారం చేయాలని. సో గ్లోబల్ సమ్మిట్కి ముగింపుగా మెస్సీని తీసుకొచ్చి మన రైజింగ్ స్లోగన్కి యాడ్ చేసిండ్రు. ఓకే. దానివల్ల ఉపయోగం ఉందంటారా? అంటే ఇప్పుడు నిజానికి చెప్పాలంటే ఇండియాలో హైదరాబాద్ కేంద్రంగా క్రీడారంగంలో 4-5 క్రీడలు ఉన్నాయి. ఆ క్రీడలలో మనం చాలా టాప్ ఉన్నాం. ఓకే. ఉదాహరణకు బాక్సింగ్, అంసముద్దీన్ అని, నిఖత్ జరీన్ అని ఒలింపిక్ స్థాయి క్రీడాకారులు. ఓకే. షటిల్ పివి సింధు, నైనా వీళ్ళందరూ కూడా షటిల్ వాళ్ళు. టెన్నిస్ సానియా మిర్జా. మన ఒలింపిక్లలో పథకాలు తెచ్చినటువంటి ప్రాంతం. ఓకే. సో ఆ క్రీడలకు ప్రాచుర్యం లభించాలన్నా క్రీడలనే ప్రోత్సహించాలన్నా తప్పకుండా అటువంటి వాళ్ళని తీసుకొచ్చి మనకు ఈ క్రీడాకారులకు చూపిస్తే తప్ప ఇన్స్పిరేషన్ రాదు భవిష్యత్ తరాలకి. రెండోది ఏంటంటే సీఎం గారు కూడా చాలా ఫిట్ ఉన్నాడు ఆయన. అంటే ఆయన బేసికల్గా ఫుట్బాల్ ప్లేయరు. సో ఆయన ఫుట్బాల్ ఆడుతున్నాడు రెగ్యులర్గా. ఈ ఎంపీ కాముందు ఎమ్మెల్యే కాముందు కూడా ఆయన బ్యాచ్ని వేసుకొని డైలీ ఫుట్బాల్ ఆడి ఫిట్నెస్ని కాపాడుకుంటున్నాడు. నేను రాజకీయ నాయకులకు ఏం చెప్తున్నంటే రాజకీయ నాయకులు కూడా ఫిట్గా ఉండాలి. ఇప్పుడు అమిత్ షా ఉన్నాడండి, 100 కిలోల పైన ఉంటాడు. ఆయనకి ఏమి అంత ఈ రాజస్థాన్ గుజరాత్ స్వీట్లు తినే బ్యాచ్. సో వాళ్ళకి పెద్దగా ఏమి ఉండదు, దేశం మీద ఆటలు ఆడాలన్న సోయి ఉండదు, తర్వాత ఫిట్గా ఉండాలని సోయి ఏమి ఉండదు వాళ్ళకి. రేవంత్ రెడ్డిని చూస్తే జనాలు ఏమనుకుంటారంటే ఉంటారు సీఎం ఇట్లా యాక్టివ్గా ఉండాలి, చకచక నడుస్తుండు, ఫుట్బాల్ ఆడుతుండు, ఉరుకుతుండు, ఇట్లా ఉండాలని నాయకుడు అంటే. ఉదాహరణకి ఏంటంటే ఎవరైతే క్రీడాకారులుగా ఉంటారో రాజకీయాల వాళ్ళు పోరాడుతూ ఉంటారు అన్నమాట చివరికంటూ. ఓకే. ఒక సబ్జెక్ట్ను వదలకుండా ఉంటారు. అది స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ మీకు తెలుసు. ఓకే. చివరి బంతి వరకు చివరి పాయింట్ వరకు కొట్లాడడం. అట్లనే రాజకీయ నాయకుడు కూడా చివరి నిమిషం వరకు ఫలితాల కోసం చివరి నిమిషం వరకు ప్రజల కోసం పనిచేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నేనేమంటున్నానంటే ఆయన జనాలని ఫిట్ ఇండియాగా తయారు చేయాలని, ఫిట్గా ఉండాలి పొలిటికల్ లీడర్ అనే ఉద్దేశం అయింది. ఓకే. సో మెస్సీని తీసుకొచ్చి మనము సరే డబ్బులు లేకుండా లేని పరిస్థితి కాదు, అక్కడికక్కడికి ఉండుంటాయి ఖర్చులకు. ఆ పరిస్థితి మొత్తం నాకిపోయింది కేసీఆర్. ఓకే. సో ఆ పరిస్థితికి వచ్చింది కాబట్టి డబ్బులు లేవని చెప్తున్నది. అంటే దీనివల్ల యువతకు ఉపయోగం ఉందంటారు ఫైనల్గా. ఇప్పుడు చూడండి అక్కడికి వచ్చిన పిల్లగాళ్ళందరూ కూడా మెస్సీని చూడడానికి కారణం ఏంటంటే మెస్సీ ఆడే మ్యాచ్లు అటువంటి. అవును. అంత పెద్ద గొప్ప ప్లేయర్ అయిన ఫుట్బాల్లో. సరే ఎక్కడో అంతా కూడా కుటుంబంతో నిండిపోయి ఉంది, రేవంత్ రెడ్డి కుటుంబం, రోహిన్ రెడ్డి కుటుంబం అని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతుంది సోషల్ మీడియా. అంటే ఇప్పుడు అదేంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి మనవాడు రావద్దని ఎక్కలేదు, అందరూ వచ్చారు ఆడికి. అవును. సో చిన్నపిల్లగాడు కదా, ఆయన కూడా ఇన్స్పిరేషన్ రావచ్చు, మెస్సీలాగా ఆడాలని లేదా ఫుట్బాల్ ఆడాలని రావచ్చు, తప్పేం లేదు. గతంలో భద్రాచలానికి రాముల వారికి తలంబరాలు పట్టుకుపోయాడు కేసీఆర్ మనమడు. అవును. సో ఇది చిన్న పిల్లగాడు కదా, చాలా చిన్న 4-5 ఏళ్ళ పిల్లగాడు ఆయన. సో అట్లా మామూలుగా సీఎం గారికి ఏముంటుంది, ఇంకా ఆయనకు ఉన్నదే ఓ పిల్లగాడు, ఆయన పట్టుకొని తిరుగుతాడు, తప్పేం లేదు అందులో. అతను రావద్దని కూడా తప్పు పట్టే వాళ్ళకి ఏం చెప్పదలుచుకోరు, మరి దాన్ని అర్థం కాలే. తప్పు పట్టే వాళ్ళకి ఏం చెప్పదలుచుకోరు. గతంలో ఉన్న వాటిని చూసుకోవాలి. సీఎం మనవడు కొడుకు వచ్చి మ్యాచ్ చూస్తే మ్యాచ్ ఆడితే తప్పే ఉంది ఇందులో. ఓకే. అది ఫుట్బాల్ మ్యాచ్, ఫ్రెండ్లీ మ్యాచ్. ఓకే. రావద్దని అక్కడ అందరు ఉన్నారు, రోహిన్ రెడ్డి ఉన్నాడు, అందరు ఉన్నారు, ఎవరిని రావద్దని. మేజర్గా రావద్దని పోవడానికి కారణం ఏంటంటే సెక్యూరిటీ ప్రాబ్లం, అంతకుమించి వేరే ఏం కాదు, ఎవరైనా రావచ్చు అందరు. ఓకే.